కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ హస్తం పేరుతో ప్రజలను తెలంగాణ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్లీ బంధించి మళ్లీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానే కాదు. కేసీఆర్ గారు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్కు అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టినారు. ఇవాళ ఆ మహానుభావుని మళ్ళీ ఒక్కసారి ఆ స్కీమ్ పేరు పెట్టి మళ్ళీ అవమానించి, అమలు చేయకుండా అవమానించి దళితులతో పాటుగా మరి బాబాసాహెబ్ని కూడా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. పథకం అది దళిత బంధు లాంటి పథకం తేవాలంటే, రైతు బంధు లాంటి పథకం తేవాలి అంటే నాయకుడికి కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. నార్మల్ నాయకులతో కావు ఇట్లాంటి ఆలోచన. అందుకే అట్లాంటి ఆలోచనతో లక్షలాది మందికి 5 ఏళ్లలోనే మరి 15-16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పోతే మరి దాన్ని మించిన పథకం మేము తెస్తామని చెప్పి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారిని పిలిచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు మన పిల్లలకి ఆనాడిస్తే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట మైనారిటీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తే, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇస్తే, అట్లాగే స్వామి వివేకానంద పేరిట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా ఆనాడు కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7,000 మంది పిల్లల్ని విదేశాల్లో విద్యకు పంపితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇదంతా తక్కువ, మేము వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా పొడుగు చేస్తాం అన్నాడు. ఇలా ఆ పిల్లలకు ₹1 ఇస్తలేడు. వాళ్ళందరినీ ఇవాళ ఎక్కడో విదేశాల్లో వాళ్ళ విద్య మధ్యలోనే అటకాయించిపోయే విధంగా ఇలా వాళ్ళందరి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సచివాలయం కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, మీరు పార్లమెంట్ కడుతున్నారు, కొత్త పార్లమెంట్ భవనం, ఆ పార్లమెంటు భవనానికి కూడా ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలి అని ఆ రోజు తీర్మానం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పార్టీగా కాదు, ప్రభుత్వంగానే శాసనసభలో తీర్మానం చేసి పంపినాం. ఇలా నిజంగానే భారతీయ జనతా పార్టీకి కూడా ఈషన్ మాత్రం గౌరవం ఉన్నా వారు స్పందించేటోళ్ళు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుమాత్రం గౌరవం ఉన్నా వారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించేటోళ్ళు. కానీ ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కూడా అల్టిమేట్గా అంబేద్కర్ అంటే గిట్టని వాళ్ళే తప్ప ఈ దేశంలో మాత్రం ఇంకొక ఆలోచన వారిద్దరికి కూడా లేదు.